వీళ్ళందరూ అన్నారు, వీళ్ళందరూ కదా నేను ఎలా అన్నాను. ఒకసారి నాకు నా ఇంటికి తీసిపాడు. నాకు ఈ సంవత్సరం అసలు రావలేదు. వీళ్ళందరూ బాగా అన్నారు, వీళ్ళందరూ కొత్త క్లాస్ వేసుకున్నారు. నేనే ఎలా ఉన్నాను, నా పరిస్థితి అయితే ఎలా ఉంది. నాకు ఒకసారి నా ఇంటికి తీసిపాడదు. అరే బాబు రే కింద దిగిపోండి, అక్కడ దిగిపోండి, డాడీ. మొదలవుతున్నారు. వీళ్ళు తీసుకోలేదు కదా, ఆ ఇంటి పట్ల దయ్యండి. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఇంటి బాబా ఎవరు ఈ సంవత్సరం ఎక్కువ లాభం వచ్చింది, అలాగే ఎక్కువ వరి కూడా పండింది. ఇంటికి వెళ్ళి మా అమ్మకి మా ఆవిడికి చెప్పాలి ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి. రే రారా అన్నం తింది కానీ రే రా రే అన్నం తింది కానీ రారా రే రారా. చీకటి పడుకుంటారమ్మంటే నువ్వు రావో, దాంట్లో ఏదో దొక్కిందంటారా. అన్నం తింది కానీ మీ ఆయన అన్నం తింటాడు పిల్లమ్మ. సరే అత్తి గారు. ఏమండి ఏమండి భువనచంద్ర గారు రండి. ఏమండి భువనచంద్ర గారు రండి. ఏమండి సర్లేండి, తినకపోతే మా నేను మేము తినేస్తున్నాం. తినకపోతే తినపెడకండి, రా పడుకో పెడదాం. అందుకే ఇంటికి వచ్చా. ఎలా ఉన్నాడు అవును అత్తి గారు, ఇందాక పిలిచినప్పుడు కూడా ఏదో శబ్దం చేస్తున్నారు. చీకలు పట్టుకుంటారమ్మంటే రాడో కాదు అది తప్పుకుంటారు. అది అర్థం కావట్లేదు అత్తి గారు. మనమో పని చేద్దాం అత్తి గారు. మా అమ్మమ్మ అల్లో కట్టని ఒక భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తాయెత్తులు గట్ట కట్టించుకున్నారు. రేపు మనం కూడా భూత వైద్యుడి దగ్గరికి వెళ్దాము. సరే అత్తి గారు.
సరేనండి. గురుగారు గురుగారు మంచి పాట వచ్చింది గురుగారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏంటమ్మా ఎలా వచ్చారు? మా కొడుక్కి 2 రోజుల పాటు నుంచి అన్నం గడ్డ తింటలేదండి. అలా పడుకోలే పట్టినాడు. ఒకసారి మీరు రండి, ఏమైందో తెలియట్లేదు. అలాగే అమ్మా, రేపు వస్తాను. సరేనండి. అదే శిష్య, మనకి ఏమి రాదు కదా, మనం రమ్మంటున్నారు. ఎక్కువ డబ్బులు వస్తాయనా? ఓరా భాయ్ బయట పోయి పీడేద్దాం లేదంతా. బయట పో బయట పో బాబా డోర్ అంటే డోర్ అంటే పెట్టరా చెప్తాను Grab deals on casual wear. అమ్మా ఆయన ఏరమ్మా దైన పట్టిన అతను. రండి రండి. గురుగారు గురుగారు నమస్కారం అండి గురువు గారు. పూజ కానీ అర్పణ అడిగానే చేశానండి. అలాగే మమ్మీ అబ్బాయి అమ్మా. రండి రండి. ఇదిగోనండి మా అబ్బాయి. ఓం భీం బుష్. 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 అమ్మా పూజకి ఏర్పాట్లు అడిగానమ్మా. చేశానండి. ఇదే శిష్య, పూజకి ఏర్పాట్లు అడిగి అమ్మ బాగా చాపేయి. ఇదే శిష్య, కూర్చొని ఏర్పాట్లు చూడు. అమ్మా వీళ్ళు కూడా కూర్చోండమ్మా. ఇలాంటి ఎన్ని దయ్యాలు పోగొట్టాను ఒకసారి చెప్పనా అమ్మా? చెప్పండి. మా ఊర్లో వీరమ్మ అనే దయ్యం ఒకటి వదలగొట్టానమ్మా. ఈసం అనే దయ్యం ఒకటి వదలగొట్టానమ్మా. జయం అనే దయ్యం ఒకటి వదలగొట్టానమ్మా. ఈ మూడిట్లో ఎక్కువ ఇబ్బంది పెట్టింది మాత్రం ఈరమ్మ అనే దయ్యం అమ్మా. బాగా ఇబ్బంది పెట్టేస్తాను నేను బాగా. మరి మన సోదం కాపుకుని పూర్తి ఏర్పాట్లు రెడీ చేసుకుంటా ఇవ్వడం. సరేనండి. అమ్మా మీ కుర్రాన్ని కూర్చోబెట్టనమ్మా. సరేనండి. సత్పండ్లు బ్రహ్మానందం కూడా వచ్చేస్తాడు. అమ్మా మీరు కొలుముకుంటే పూజకి ఏర్పాటు సరేనండి.
మాంత్రికుడు పప్పు ఎప్పుడు తినేటట్టు ఓం భీం బుష్ ఓం భీం బుష్ ఓం అమ్మ కాళ్ళ మీ ఆయన ఏదో ఎక్కువ అయిపోయి ఉన్నాడమ్మా మనం జంప్ అయిపోదాం భీం బుష్ ఓం భీం బుష్ ఓం భీం బుష్ ఓం బుష్ ఓం భీం బుష్ రే శిష్య జుట్టు పట్టుకున్నావేంట్రా పట్టుకున్నా కానీ మద్రా చేయరా ఓం భీం ఏంట్రా దౌర్ని కొడుతున్నావు వేదమ్మా పైకి చూడండి గురుగారు నన్ను ఇల్లేనమ్మా అంత డబ్బు ఖర్చు చేయనమ్మా నన్ను ఇల్లేనమ్మా డబ్బు ఖర్చు నన్ను చేయండమ్మా అమ్మా 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 ఇదంతా నేను డబ్బు ఖర్చు చేయనమ్మా నేను అంత డబ్బు ఖర్చు చేయనమ్మా నన్ను వదిలేండి అమ్మా బాబా అదే అమ్మా ఎన్ని ప్రయత్నం చేసినా నేను మాత్రం పెంచుకోను. ఇదేంటి అత్తయ్య గారు బోత పెద్దడు ఇలా చేశాడు అవునమ్మా డబ్బులన్నీ దెబ్బేశాడు ఏం చేద్దాం అత్తయ్య గారు అదే అర్థం కావట్లేదమ్మా నా కొడుకులో ఉన్న దయ్యాన్ని ఇంకెవరు వదిలి కొడతాడు ఏటో మనకు ఇంకో దారి అత్తయ్య గారు ఏంటమ్మా మన ఊరి చివరిలో ఉన్న మసీదుకి వెళ్దాం సరేనమ్మా అతనన్నా వదిలి కొడతాడా మన పక్కింటి వాళ్ళు చెప్పుకుంటే నేను అత్తయ్య గారు వదిలి కొడతాడంట సరే అయితే ఎక్కడికి వెళ్తున్నారు సరే అత్తయ్య గారు ఓకేనమ్మా మంచిది అందరా ఏం చెప్తాను ఏం చెప్తాను అయ్యగారు సలాం అలైకుం అలాగే సరే ఏంటి బేట ఎలా వచ్చారు ఏం లేదండి మా ఆయనకి 2 రోజుల పట్టి నుంచి దయ్యం పట్టుకుంది బోధ వైద్యులు చూపిస్తే మా దగ్గర డబ్బులు లాగేసి మనల్ని మోసం చేశాడండి ఇంక మీరే మాకు దిక్కు అవునండి సరేనండి రేపు వస్తాను వెళ్ళండి బిస్మిల్లాహ్ అల్లాహ్ బిస్మిల్లాహ్ అల్లాహ్ బిస్మిల్లాహ్ అల్లాహ్ బిస్మిల్లాహ్ అల్లాహ్ బిస్మిల్లాహ్ అల్లాహ్ సలాం అలైకుం సలాం మీ బేట ఎక్కడ ఉన్నారు మాది బేటాకు లాగా ఉండినాడు మీరు బయటికి వెళ్ళండి నేను చూసుకుంటా సరే రంజిత్ 3-2 kilo best scene. మగనికి వేసుకుంటే ప్లేట్
చాలా ఖర్చు అవుతుందమ్మ. మాది పేటకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మాది పేటలో ఉన్న దయ్యాన్ని పోగొట్టండి. మీరు బయటకు వెళ్ళండి, నేను బాగు చేస్తాను. సరే పేట. Can you find me? అరే దెయ్యాన్ని పోగొడరా, దెయ్యాన్ని పోగొడరా. డబ్బుల కోసం చేశానమ్మా, నన్ను వదిలేయమ్మా. లేదు ఎవరైతే మాత్రం నేను మాత్రం ఇక్కడ ఉంటా. ఇతను కూడా ఎలా చేశాడేటమ్మా? అవును అత్తయ్య గారు, మొత్తం డబ్బులన్నీ తెప్పించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా నా కొడుకులు ఉన్న దయ్యాన్ని ఇంకెవ్వరూ వెళ్ళగొట్టలేరు బాబోయ్. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఉన్న డబ్బులన్నీ తెప్పించాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? క్రిస్మస్కి వెళ్తున్నామమ్మా. క్రిస్మస్ ఏంటో ఏంటమ్మా? మా యేసు పుట్టినరోజమ్మా. అసలు యేసు అంటే ఎవరమ్మా? నీకు తెలుసా? తెలీదమ్మా. యేసే మన లోక రక్షకుడు, అందరినీ స్వస్థపరుస్తాడు. అయితే మా అబ్బాయిని కూడా స్వస్థపరుస్తాడమ్మా. స్వస్థపరుస్తారమ్మా, మా భాస్కర్ తెచ్చాం. రండి అయితే. సరేనండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా? కొడుకుకి బాగా లేదంటండి, మీ దగ్గర ప్రార్థన చేయించుకుంటాను వచ్చాను. మీ అబ్బాయి అక్కడ ఉన్నారమ్మా? మా ఇంటి దగ్గర ఉన్నారండి. పదండి. సరేనండి. మనం అందరం మోకాలేసి కొలిసి ప్రార్థన చేద్దాం. సరేనండి. వీడేంటి ఎంత ఉన్నాడు? నాకు బాగుంటుందేమో. సరే ఏమి చేసినా నన్ను ఏమి చేయలేరు, ఏమి చేయలేరు. దేవా, ఈ బిడ్డలో ఉన్న దురాత్మని పోగొట్టండి. యేసు నామములో బంధించండి. ఆమేన్. అమ్మా తిన్నాక ఏమైనా ఉందమ్మా? రొట్టె ఉందండి. అమ్మో ఈ పాస్టర్ చెప్పండి మా ఇల్లు చిన్న ముక్క మీరు చిన్న మొక్క మీరు తిని మీ అబ్బాయికి మీ బిడ్డ కట్టండి అమ్మా. అయ్యగారు ప్రార్థన అద్భుతమైన
మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఏసే మన నిజమైన రక్షకుడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, క్రిస్మస్ పుట్టెను హల్లెలూయా. చప్పట్లు.